తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడులోని ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం పోలీసుగా గౌరవవందనం స్వీకరించిన ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన కోసం మనం బ్రతకడం స్వార్థం, రాష్ట్రం కోసం, దేశం కోసం, సమాజం కోసం బ్రతకాలి. నా రాష్ట్రంలో నా దేశం అనే అభిప్రాయం ప్రతి మనిషిలో ఉండడం అవసరమన్నారు. అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన రక్తంలో మన దేశం, మన రాష్ట్రం అనే భావన ఉండాలి అని, మనమంతా ఒకటే, మనమందరం ఐకమత్యంగా ఉన్నాం అని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పడానికి జెండా పండుగలు చేయాలి అని, నేనొక్కడనే అనుకుంటే అభివృద్ధి జరగదు, నాతో పాటు మీరందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది, అందరం కలిసి పనిచేసి అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంకేతాలని ప్రజలకు పంపించాలి. ఈ క్యాంపు కార్యాలయం నాది కాదు, మీది, నియోజకవర్గ ప్రజలది. సమాజ స్ఫూర్తి, సామాజిక బాధ్యత ఇవన్నీ కలిగి ఉండడం, ఒక నా దేశం, నా రాష్ట్రం ఫీలింగ్ ఉండడం అనేది కూడా చాలా అవసరం ప్రతి మనుషులు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నప్పుడు ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం ఉండకపోవచ్చు. కానీ మన నరనరాల, మన రక్తంలో మన రాష్ట్రం, మన దేశం, మన సమాజం, మన ప్రజలు అనే ఆటోటి భావన మనకి ఎప్పుడు కూడా పడుకున్నా లేచినా ఎప్పుడు మన మనసులో ఉండాలి. అటువంటిప్పుడే మనం ప్రజల మన్నను పొందడంతో మనం సమాజం సేవ చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ఇంత తక్కువ మంది వచ్చినట్టు అప్సెట్ అయిన అబ్బాయి ఏం చేసిందని కూడా మన రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, ఆవిర్భావ రోజు ఇటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం మనం సక్సెస్ఫుల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ తరాలకు, మన యువతకు, మన భావి తరాలకు మనం మంచి మెసేజ్ ఇదే పంపిస్తున్నాం. మనం ఐకమత్యంతో ముందు